నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫలిస్తున్న నల్లధన నిర్మూలన ప్రయత్నాలు. 4 లక్షల కోట్ల రూపాయల వరకు నల్లధనం బ్యాంకులకు చేరినట్టు కేంద్రం వెల్లడి. అక్రమార్కుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్న ఐటీ, ఈడీ. అనుమానాస్పద డిపాజిట్లన్నింటినీ పరిశీలించే సన్నాహాల్లో కేంద్ర సంస్థలు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్పష్టతనిచ్చిన రిజర్వ్ బ్యాంక్. కేంద్రం సలహా మేరకే ఆర్బీఐ కేంద్ర బోర్డు సిఫారసు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి నివేదిక. ఆర్థిక సంస్కరణలో దూకుడు కొనసాగుతుందన్న ప్రధాని. త్వరలోనే అతిపెద్ద డిజిటల్ వ్యవస్థను సాధిస్తామని వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో భరోసా. తెలంగాణ ట్రాన్స్కో ప్రాజెక్టులో పెట్టుబడులకు పవర్ గ్రిడ్ సంసిద్ధత. న్యూ గ్రిడ్ నుంచి సదరన్ గ్రిడ్ కు లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న కేసీఆర్. 2-3 ఏళ్లలో కరువు రహిత ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తామన్న చంద్రబాబు. నెల్లూరు జిల్లా జన్మభూమిలో పథకాల అమలు తీరుపై ముఖాముఖి. సమాజ్వాదీలో సయోధ్యపై కనిపించని స్పష్టత. ములాయంతో అఖిలేష్ మంతనాలు. కీలక నేతలను సమావేశానికి దూరం పెట్టిన తండ్రి, కొడుకులు. నోట్ల రద్దుతో అవినీతి, నల్లధనంపై యుద్ధం ప్రకటించిన మోదీ సర్కారు నల్ల డబ్బును తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నవంబర్ 8కి ముందు వరకు నల్ల కుబేరుల వద్ద భారీ మొత్తంలో దాగి ఉన్న నల్లధనం నోట్ల రద్దుతో బయటకొచ్చిందని కేంద్రం తెలిపింది. దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల అక్రమ సొమ్ము బ్యాంకుల్లో జమైనట్లు లెక్క తేల్చింది. అనుమానాస్పద లావాదేవీలు నిశితంగా పరిశీలిస్తోన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్రమార్కుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నాయి. అవినీతి, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం పాత నోట్ల జమకు అవకాశమిచ్చిన 50 రోజుల వ్యవధిలో చేసిన డిపాజిట్లకు సంబంధించి కీలక విషయాలు కనుగొంది. నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో 3 నుంచి 4 లక్షల కోట్ల వరకు పన్ను చెల్లించని నగదు ఉన్నట్లు తేల్చింది. ఇందులో 10,700 కోట్ల రూపాయలు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లోనే జమైనట్టు నిర్ధారించింది. మొత్తం 60 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ సొమ్ము జమైనట్లు కేంద్రం గుర్తించింది. ఈ మొత్తం డిపాజిట్ల విలువ 7,34,000 కోట్లుగా తేల్చింది. నోట్ల రద్దు ముందు వరకు పెద్దగా వాడకంలో లేని బ్యాంకు ఖాతాల్లో నవంబర్ 10, డిసెంబర్ 30 మధ్య 25,000 కోట్లు జమైనట్లు ప్రభుత్వం కనుగొంది. ఇదే సమయంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రుణాల్ని చెల్లించినట్లు తేల్చింది. దేశంలోని వేర్వేరు సహకార బ్యాంకుల ఖాతాల్లో 16,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము జమ కాగా ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల్లో 13,000 కోట్లు జమైనట్లు కేంద్రం లెక్కగట్టింది. కేంద్రం సూచన మేరకు ఈ డిపాజిట్లన్నింటినీ ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా ఇతర సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో నగదు డిపాజిట్లను సంబంధిత శాఖలు అధ్యయనం చేస్తున్నాయి. 1,00,000 రూపాయలు పైబడి డిపాజిట్లొచ్చిన జన్ధన్ ఖాతాల్ని పరిశీలిస్తున్నాయి. ఇలా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ విశ్లేషిస్తున్న ఆయా విభాగాలు డిపాజిట్ చేసిన సొమ్ముకు ఖాతాదారుల్ని లెక్కలు అడగనున్నాయి. ఖాతాదారులు ఇచ్చే వివరణ సరిగా లేకపోతే కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నల్లధనంపై పోరులో భాగంగా మొత్తం 15,40,000 రూపాయల విలువైన 1000 పాత 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించారు. పాత నోట్లను మార్చుకునేందుకు 50 రోజులు గడువిచ్చారు. ఈ సమయంలో బ్యాంకులకు పోటెత్తిన ప్రజలు సుమారు 15 లక్షల కోట్ల రూపాయల్ని తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇందులో 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు లెక్క చెప్పని సొమ్మేనని కేంద్రం తేల్చింది. వాటికి తోడు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేసిన ఆదాయ పన్ను విభాగం 4,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ సొమ్ము గుర్తించింది. దాదాపు 555 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారాన్ని జప్తు చేసింది. బ్యాంకు డిపాజిట్లు, సోదాల్లో పట్టుబడ్డ సొమ్ము లెక్కలు తేల్చడం పూర్తయితే పెద్ద నోట్ల రద్దుతో ఎంత నల్లధనం బయటపడిందనే అంశంపై స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే పెద్ద నోట్లు రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు కేంద్ర బోర్డు సిఫారసు చేసిందని వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ సిఫారసు చేస్తేనే ప్రభుత్వం ఆమోదించిందని కొందరు కేంద్ర మంత్రులు చెబుతుండగా కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదిక ద్వారా రిజర్వ్ బ్యాంకు పూర్తి స్పష్టతనిచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నోట్లు ప్రవేశపెట్టాలని 2016 మేలో ఆర్బీఐ సూచించగా ప్రభుత్వం అంగీకరించిందని, అందుకనుగుణంగా జూన్లో 2,000 రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ ప్రక్రియ
ప్రక్రియ కొనసాగుతుండగా నల్లధనం, నకిలీ నోట్లను నిర్మూలించి ఉగ్రముఖాల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలని నవంబర్ 7న కేంద్రం సలహా ఇచ్చిందని ఆర్బీఐ వెల్లడించింది. మరుసటి రోజే సమావేశమైన ఆర్బీఐ కేంద్ర బోర్డు అన్ని అంశాలపై చర్చించి 1,500 రూపాయల నోట్ల రద్దుకు సిఫారసు చేసిందని తన నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. కాసేపటికే సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమోదించి ప్రకటన చేసిందని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో ఆర్బీఐ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ బాట పట్టిన కేంద్రం కొంతమేర పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. 2 నెలల్లో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగినట్టు భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య 25,000 కోట్ల రూపాయల విలువ చేసే నగదు లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లినట్టు వెల్లడైంది. అంటే సుమారు 15% లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగాయని ఎస్బీఐకి చెందిన ఆర్థిక పరిశోధన విభాగం డిసెంబర్ 30 నుంచి జనవరి 3 మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. వినియోగదారులు మొబైల్ వ్యాలెట్లు, పీఓఎస్ల ద్వారా చెల్లింపులు చేసినట్టు సర్వే వెల్లడించింది. ఇంకా అనేక మంది వ్యాపారులు నగదు లావాదేవీలనే కోరుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైందని ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తెలిపింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం తమ వ్యాపారంపై పడినట్టు 69% మంది తెలిపితే 50% కంటే తక్కువ మంది నష్టపోయినట్టు వెల్లడించారు. నిర్మాణ రంగంలో 55%, వీధి వ్యాపారులు 71% నష్టపోయినట్టు వెల్లడించారు. దేశంలో ఆర్థిక సంస్కరణ వేగాన్ని కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొన్న ప్రధాని భారత్ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద 6వ ఉత్పాదక దేశమని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా అతిపెద్ద బ్రాండ్గా మారిందన్న మోదీ ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 2.5 ఏళ్ల తమ పాలనలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తెచ్చామన్న ఆయన వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశామని వెల్లడించారు. 35 ఏళ్లలోపు వయసున్న యువత దేశంలో అధికంగా ఉన్నారన్న ప్రధాని వారందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. Believe me, we are on the threshold of becoming the world's most digitized economy. Most of you wanted this change in India. Today, India is a bright spot in the global economy. India had left every other country behind in terms of providing return on investment. Welcome to India, the land of tradition and tranquility, the land of empathy and excitement, the land of experiment and enterprise, the land of openings and opportunities. ద్వైపాక్షిక బంధాల బలోపేతం సహా పెట్టుబడి అవకాశాల పెంపే లక్ష్యంగా వేర్వేరు దేశాల నేతలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సు ప్రారంభోత్సవం కోసం గాంధీనగర్ వెళ్లిన ఆయన ఆ కార్యక్రమం కోసం అక్కడికి వచ్చిన ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. తొలుత రువాండా అధ్యక్షుడు పాల్ కగామేతో మోదీ సమావేశం కాగా ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో సహకారంపై 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమిలో రువాండా సభ్యత్వం తీసుకుంది. ఇజ్రాయెల్ వ్యవసాయ శాఖ మంత్రి ఉరి ఏరియల్తో సమావేశమైన మోదీ వ్యవసాయ రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా సాధించిన పురోగతిపై చర్చించారు. డెన్మార్క్ ఇంధన, వాతావరణ శాఖ మంత్రి లార్స్ క్రిస్టియన్ లిల్లెహోల్ట్తో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన అంశాలపై సమాలోచనలు జరిపారు. సెర్బియా ప్రధాని అలెగ్జాండర్, జపాన్ ఆర్థిక మంత్రి హిరోషిగే సీకో, యుఏఈ మంత్రి రషీద్ బిన్ అహ్మద్ బిన్ ఫహాద్తో మోదీ చర్చలు జరిపారు. టెక్ దిగ్గజం సిస్కో సారథి జాన్ చాంబర్ సహా మరికొన్ని ఫార్చ్యూన్ 500 సంస్థల ప్రతినిధులతో ప్రధాని చర్చలు జరిపారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ను కలిశారు. వేకువజామునే గాంధీనగర్ సమీపంలోని రైసన్ గ్రామంలో సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని అక్కడే ఉండే తల్లితో కాసేపు గడిపారు. హీరాబెన్ యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుని ఆమెతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. యోగా సాధనకు డుమ్మా కొట్టి అమ్మను కలిసేందుకు వెళ్లినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల నుంచి కొత్త గ్రిడ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ గ్రిడ్ అధికారులను కోరారు. ఈ మేరకు తనను కలిసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐఎస్ ఝాతో న్యూ గ్రిడ్ నుంచి సదరన్ గ్రిడ్కు లైన్ల నిర్మాణంపై కేసీఆర్ చర్చించారు. ఈ లైన్ల నిర్మాణం పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్ మధ్య సమన్వయం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ తెచ్చుకునేందుకు వీలుగా వార్దా డిచ్పల్లి లైన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. 4500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 765 kV డబుల్ సర్క్యూట్ లైన్ పూర్తయితే తెలంగాణకు విద్యుత్ తెచ్చుకుంటామని తెలిపారు. మార్చి నాటికి ఈ లైన్ పూర్తి చేస్తామని పవర్ గ్రిడ్ చైర్మన్ సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వరంగల్ వరోరా లైన్ నిర్మాణం కూడా త్వరగా ప్రారంభించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ 2 లైన్ల నిర్మాణం పూర్తయితే దేశమంతా ఒక ప్రాంతం మరో ప్రాంతంతో అనుసంధానమై విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణకు చెందిన ట్రాన్స్కో ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు పవర్ గ్రిడ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతిని ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యూపీఏ సర్కారు రాష్ట్ర విభజన సహేతుకంగా చేయనందునే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెన్నైలో నిర్వహించిన ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో వెల్లడించారు. 2 సార్లు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిన రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ తన వైఖరిలో మార్పు లేదని చెప్పారు. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకొక 20 రోజులు అయిపోతుంది. తర్వాత అమరావతిలోనే రాబోయే రోజులు అసెంబ్లీ ఉంటుంది. సెక్రటరీ కూడా రెడీ అయిపోయింది. నేను కూడా అక్కడి నుంచే పనిచేస్తున్నాను. తొందరలో అన్నీ అక్కడే జరుగుతాయి. దెర్ ఈజ్ అ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ కృష్ణా రివర్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ వీ డింట్ గెట్ ఎనఫ్ వాటర్. వీఆర్ హ్యావింగ్ ఎ షార్ట్ ఫాల్. ఎనీవే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ సమ్ వాటర్ టు చెన్నై. దట్ విల్ కంటిన్యూ. వాటర్ ఆల్ ది అవైలబుల్ వాటర్ విల్ డూ అవర్ బెస్ట్. 2-3 ఏళ్లలో రాయలసీమతో సహా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో నిర్వహించిన జన్మభూమిలో పాల్గొన్న ఆయన పథకాల అమలు తీరు ఎలా ఉందో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నచ్చిన పని చేస్తేనే మానసిక శారీరక ఆనందం కలుగుతుందన్న ఆయన ఆరోగ్యాన్నిచ్చే తిండి తినాలన్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఆహారాన్నే తాను తింటానంటూ తన ఆహారపు అలవాట్లను వివరించారు. పురపాలక పాఠశాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ బోధనను అన్ని పురపాలికల్లో అమలు చేస్తామన్నారు. చదువు ఉంటే పేదరికం పోతుంది. 1 పిల్లలందరినీ చదివించాలి. ఉద్యోగాలు వచ్చే విద్య ఇవ్వాలి. జీవనోపాధి కలిగించే విద్య ఇవ్వాలి. చిన్న పిల్లలు 5 సంవత్సరాల లోపల 6 సంవత్సరాల లోపలుంటే ప్రీ స్కూల్, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3కి కూడా శ్రీకారం చుట్టారు. చాలా సంతోషం. అదే సమయంలో ఇంగ్లీష్ నేర్పించాలి. రెండో తెలుగు మర్చిపోవద్దండి. తెలుగును కాపాడుకుంటూనే, తెలుగును నేర్చుకుంటూనే ఉపాధి కోసం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలా సంతోషం. చాలా బాగా చేశారు. ఇది ఈ ప్రయోగం రాష్ట్రం మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎంత భారమైనా సామాన్యుడిపై భారం మోపని ప్రజా బడ్జెట్నే ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రెవెన్యూ బాగా తగ్గినందున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని వెల్లడించారు. ఖర్చు తగ్గించుకుంటేనే ఆర్థిక లోటు భర్తీ అవుతుందన్న యనమల అమరావతి సచివాలయంలో ముందస్తు బడ్జెట్ కసరత్తు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వాణిజ్యం, పరిశ్రమలు, సేవా రంగాల ప్రముఖులు, నిపుణులు తమ ప్రతిపాదనలు అందజేశారు. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి, ఉపాధి లభ్యత సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి కాలుష్యరహిత పరిశ్రమలకే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈనాడు మేము బడ్జెట్లో అనుకున్నటువంటి డెఫిసిట్స్ కంటే ఇప్పుడు డెఫిసిట్స్ పెరుగుతున్నాయి. లక్కీగా ఫిస్కల్ డెఫిసిట్ 24,000 కోట్ల పైన వేసాం. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ కూడా దాదాపు 4,000 కోట్ల చిల్లర ఇస్తే 14,000 కోట్ల చిల్లరకి వెళ్ళేటట్టుంది రెవెన్యూ డెఫిసిట్. సంవత్సరం ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు 23,000 crores అడిషనల్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. అంచేత రెవెన్యూస్ పెంచుకోవాలి వితౌట్ పుట్టింగ్ ఎనీ ట్యాక్స్ ఆన్ ద కామన్ మ్యాన్. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకోవాలి. ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి, రైతులకు అనుకూలంగా ఉండే కామన్ మ్యాన్కి అనుకూలంగా ఉండాలి. అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ యథాతథంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైన ప్రయారిటీస్ తోటి బడ్జెట్ తయారు చేస్తున్నాం. వైఎస్ పాలనలో నిధులు ఇచ్చి 90% పూర్తయిన ప్రాజెక్టును తానే నిర్మించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో పర్యటించిన జగన్ చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. బుచ్చుమరి ప్రాజెక్టుకు 90% పనులు ఎప్పుడు అయిపోయాయి అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి 3 సంవత్సరాలు పట్టింది. ఆ మిగిలిన
5% పనులు చేయడానికి. ఆ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్ నా కళలోకి వచ్చింది, ఆ ప్రాజెక్టు నేను చాలా కష్టపడి కట్టాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతూ ఉంటే నిజంగా ఇటువంటి వ్యక్తి నిజంగా పాలనకు యోగ్యుడు అని అడుగుతా ఉన్నా. ఇంటర్ కళాశాలల జూనియర్ లెక్చరర్లు 2 రోజుల్లో సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ నెల 12 లోపు సమ్మె విరమించుకుంటే ప్రభుత్వ చర్యలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సమ్మెకాలం గైర్హాజరు కింద పరిగణించనున్నందున జీవో 16 ప్రకారం క్రమబద్దీకరణకు అనర్హులవుతారని తెలిపారు. అడగక ముందే ప్రభుత్వం వేతనాలు పెంచి క్రమబద్దీకరణ కోసం మంత్రిమండలి తీర్మానం చేసి జీవో జారీ చేసినప్పటికీ అసమంజసమైన డిమాండ్లతో సమ్మె చేయడం సరికాదని కడియం హితవు పలికారు. కొంతమంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కొన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రోద్బలంతో సమ్మె నోటీస్ ఇచ్చి 31 డిసెంబర్ 2016 నుంచి స్ట్రైక్ లో ఉన్నారు. వాళ్ళ 2 డిమాండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా స్ట్రైక్ చేయడం చాలా అన్యాయం. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ సమీపిస్తున్న పరిస్థితులలో విద్యార్థులకు అందుబాటులో ఉండి వాళ్ళను గైడ్ చేయవలసిన కాంట్రాక్ట్ చేయాల్సి ఈ రోజు రోడ్ ఎక్కడం చాలా బాధాకరం. మీ సమ్మె సహేతుకంగా లేదు, మీ డిమాండ్స్ కూడా సహేతుకంగా లేవు. అంతాలు పట్టింపులకు పోవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఇప్పుడే పూర్తి చేసినట్టు తెరాస ప్రభుత్వం చెప్పుకుంటుందన్న కాంగ్రెస్ విమర్శలపై తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా తానిమడుగులో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల నుంచి కడెం 30వ డిస్ట్రిబ్యూటరీ కాలువకు నీటిని విడుదల చేసిన హరీష్ ఈ ఎత్తిపోతల ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలో 37,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రెండో పంటకు 6 తడి పంటలు వేసుకోవాలని రైతులను కోరిన మంత్రి కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తెరాస ప్రభుత్వం పెట్టిన ఖర్చులే నిదర్శనమని వివరించారు. పంటకు మనం కడెం ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇచ్చుకోబోతా ఉన్నాం. కానీ ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంతా మేమే చేస్తామంటుండ్రు. వాళ్ళు చేసిన కథ ఎట్లుందంటే మన ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 410 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఒక్క మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 5,101 మందికి 102 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పటికే ఖర్చు పెట్టిన 410 ఈ 102 కలిపితే 512 కోట్ల రూపాయలు దాటింది. ఇక మనం మేమే పూర్తి చేసామంటే ఏమనాలి కాంగ్రెస్ వాళ్ళు? సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో ముందున్న తెలుగు రాష్ట్రాలు ఈ గవర్నెన్స్ 20వ జాతీయ సదస్సులో అనేక పథకాలు అందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖకు అవార్డులు రాగా తెలంగాణ నుంచి హైదరాబాద్ పోలీస్ శాఖ అవార్డు తీసుకుంది. హ్యాకై అప్లికేషన్కు ఈ అవార్డు అందగా ప్రజల సహకారంతో ఈ ఘనత సాధించామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వివరించారు. సంక్రాంతి సంబరాలతో పాటే ఈ ఏడాది విజయవాడ వాసులను విమాన విన్యాసాలు అలరించనున్నాయి. విజయవాడలో ఏవియేషన్ సమ్మిట్ జరగనున్న వేళ ఈ నెల 12 నుంచి 3 రోజులు ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న సాయంత్రం 4:30 నుంచి 4:45 వరకు ప్రదర్శన జరగనుంది. 13, 14 తేదీల్లో ఉదయం 11:00 నుంచి 11:45, సాయంత్రం 4:30 నుంచి 4:45 వరకు ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం లండన్కు చెందిన మ్యాక్ జెఫ్రీ విమాన విన్యాస బృందం ఇవాళ కృష్ణా తీరంలోని పున్నమి ఘాట్ వద్ద ఏరోబాటిక్ ప్రదర్శనకు రిహార్సల్స్ నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ నెల 12న ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో 27 మంది మరణించారు, 70 మంది గాయపడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు అమర్చుకున్న ఓ ముష్కరుడు ఆఫ్ఘన్ పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకోగా వెంటనే రోడ్డుకు అవతల వైపున పేలుడు పదార్థాలతో నింపి ఉన్న కారును ఉగ్రవాదులు పేల్చారు. ఫలితంగా అనేక మంది పౌరులు సహా పార్లమెంటు సిబ్బంది మృతి చెందారు. ఈ సమాచారం అందుకుని సహాయ చర్యలు చేపట్టిన అధికారులు క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడి తమపైనని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నిఘా సంస్థకు చెందిన వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు తాలిబాన్ల అధికార ప్రతినిధి చెప్పాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ రాష్ట్ర రాజధాని లష్కర్ గాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 7 మరణించారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అన్నీ తానే చూసుకున్న తన అల్లుడికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అత్యంత శక్తివంతమైన పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు తన కుమార్తె ఇవాంకా భర్త స్థిరాస్తి వ్యాపారి జారెడ్ కుష్నర్ను తన సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారం సహా ప్రభుత్వ మార్పిడి ప్రక్రియలో ఎంతగానో సహకరిస్తోన్న కుష్నర్ తన పాలకవర్గంలో కీలక సభ్యుడిగా ఉండటం తనకు ఎంతో గొప్ప విషయమని ట్రంప్ ఈ ప్రకటనలో వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకే తొలి ప్రాధాన్యంగా తాను రూపొందించిన ఎజెండా అమలులో కుష్నర్ సమర్థ పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ పదవి తనకు కట్టబెట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన జారెడ్ శ్వేత సౌధంలో విధులు నిర్వర్తించని రోజులు తాను ఏ విధమైన వేతనం తీసుకోబోనని తెలిపారు. అయితే కుష్నర్ ఎంపిక 1967 నాటి నెపోటిజం చట్టానికి వ్యతిరేకమంటూ కొన్ని విమర్శలు వస్తున్నా చట్టాన్ని తామేమీ అతిక్రమించలేదని ట్రంప్ వర్గం చెబుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నిట్ట నిలువునా చీలిన సమాజ్వాదీ పార్టీని ఏకతాటిపైకి తెచ్చే దిశగా చర్యలు ముమ్మరమయ్యాయి. చీలిక తర్వాత తొలిసారి ఈ ఉదయం గంటన్నర పాటు సమావేశమైన ములాయం, అఖిలేష్ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేష్ని సోమవారం ములాయం ప్రకటించిన నేపథ్యంలో లక్నోలోని తండ్రి ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి ఆయనతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అఖిలేష్కు స్పష్టమైన హామీ ఇచ్చిన ములాయం పార్టీ అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని చెప్పినట్లు తెలిసింది. పార్టీలో చీలికపై ఎన్నికల సంఘానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని కుమారుణ్ణి కోరినట్లు తెలుస్తోంది. అఖిలేష్ వ్యతిరేకిస్తోన్న బాబాయ్ శివపాల్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, ములాయం వ్యతిరేకిస్తోన్న రామ్ గోపాల్ యాదవ్ ఈ చర్చల్లో పాల్గొనలేదు. తండ్రి కొడుకులు మాట్లాడుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోనే ఆయా నేతల్ని చర్చలకు దూరంగా ఉంచినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తును తమకే కేటాయించాలన్న ములాయం, అఖిలేష్ వర్గాల డిమాండ్లపై ఈసీ స్పందించింది. ఈ నెల 13న రెండు వర్గాలు ఢిల్లీ వచ్చి మరోసారి వాదనలు వినిపిస్తే సైకిల్ గుర్తు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటం సహా తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత 2 సెషన్లో 152 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 173 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 26,812 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 26,804 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చమురు, సహజ వాయువు, ప్రభుత్వ రంగ సంస్థలు, వాహన, బ్యాంకింగ్ రంగాల వంటి వాటాల కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్ 26,915 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,900 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,289 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫలిస్తోన్న నల్లధన నిర్మూలన ప్రయత్నాలు. 4 లక్షల కోట్ల రూపాయల వరకు నల్లధనం బ్యాంకులకు చేరినట్టు కేంద్రం వెల్లడి. అక్రమార్కుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్న ఐటీ, ఈడీ. అనుమానాస్పద డిపాజిట్లన్నింటినీ పరిశీలించే సన్నాహాల్లో కేంద్ర సంస్థలు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్పష్టతనిచ్చిన రిజర్వ్ బ్యాంక్. కేంద్రం సలహా మేరకే ఆర్బీఐ కేంద్ర బోర్డు సిఫారసు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి నివేదిక. ఆర్థిక సంస్కరణల్లో దూకుడు కొనసాగుతుందన్న ప్రధాని. త్వరలోనే అతిపెద్ద డిజిటల్ వ్యవస్థను సాధిస్తామని వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో భరోసా. తెలంగాణ ట్రాన్స్కో ప్రాజెక్టులో పెట్టుబడులకు పవర్ గ్రిడ్ సంసిద్ధత. న్యూ గ్రిడ్ నుంచి సదరన్ గ్రిడ్ కు లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న కేసీఆర్. 2-3 ఏళ్లలో కరువు రహిత ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తామన్న చంద్రబాబు. నెల్లూరు జిల్లా జన్మభూమిలో పథకాల అమలు తీరుపై ముఖాముఖి. సమాజ్వాదీలో సయోధ్యపై కనిపించని స్పష్టత. ములాయంతో అఖిలేష్ మంతనాలు. కీలక నేతలను సమావేశానికి దూరం పెట్టిన తండ్రి కొడుకులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.